హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వైబ్స్ హబ్ 26. ఈరోజు మన రెసిపీ వచ్చేటప్పటికి తందూరి మైనీస్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చపాతీలో స్ప్రెడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మనం ఫస్ట్ జీడిపప్పుని కొంచెం హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని మనం ఇప్పుడు సోక్ చేసుకున్న జీడిపప్పుని, ఎండుమిర్చి వీటిని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా. నెక్స్ట్ పన్నీర్, ప్రోటీన్ కూడా మనకి యాడ్ అవ్వాలి కాబట్టి పన్నీర్ని యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ కర్డ్ అంటే పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రెష్ పెరుగు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి టేస్ట్ రావాలంటే ఫస్ట్ సాల్ట్ ఉండాలి కాబట్టి. అలాగే వాము మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలాగే మిరియాలు. సో నేను వాము కానీ మిరియాలు కానీ పౌడర్ తీసుకోలేదు, డైరెక్ట్గా ఇలా వేసుకున్నాను. మీరు పౌడర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ మీకు బయట అవైలబుల్ ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే హనీ, తేనెను కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మనం మిక్సీకి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ తందూరి మైనీస్ ఏదైతే ఉందో దీన్ని ఒక గాజు సీసాలో, ఒక గాజు బాక్స్లో కానీ మనం తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు మనకి నిల్వ ఉంటుంది. సో చపాతీ చేసినప్పుడు పిల్లలకి పైన స్ప్రెడ్ చేసేసుకొని తందూరి మైనీస్ని, తర్వాత పన్నీర్ కర్రీ కానీ ఇలా రెసిపీ ఏదైతే ఉంటుందో దాన్ని పైన మనకి యాడ్ చేసేసుకొని రోల్స్ లాగా కట్ చేసిస్తే వాళ్ళు చాలా టేస్టీగా తింటారు. వన్స్ ట్రై చేయండి.